డిసిపి గౌడ బుచ్చిరెడ్డిపాలెం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చెందిన పాప. ఈ పాప ఎంబీబీఎస్. ఇందాక బాబు ఎంబీబీఎస్ అండి. సరిపల్లి ప్రవీణ డాక్టర్ ఆఫ్ వాసు గుంటూరు డిస్ట్రిక్ట్ ఫార్మాడి. ఏజీపీఎస్ స్టూడెంట్ అండి, కోలలపూడి, బాపట్ల జిల్లా. దయచేసి స్టూడెంట్స్, ఈ 10 మంది స్టూడెంట్స్ ఒక్కసారి డయాస్ మీదకి వస్తే అందరికి వస్తుంది కదా. ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు. మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు 8 సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, మన 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు. అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన రావడం, ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ, ఈ పెద్ద బిల్డింగ్. దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే, 8 సంవత్సరాల క్రితం మనం 72 సెంట్లు ఇక్కడ కొనుగోలు చేయడం, తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం, ఈ నిర్మాణం ఇంతవరకు రావడం, ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం, స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైన ఉన్నటువంటి 2 ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం 4 సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ 2 పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము. ఈ శిక్షణ దగ్గర ఇంకొక 10 రోజుల్లోనే పూర్తి కాబోతోంది. ఈ నేపథ్యంలో మనము తరగతులను హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం, ఈ 10-12 మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం, దాని ప్రకారం ఇది కొనసాగుతూ ఉంది. ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది. ఈ విద్యార్థులందరూ వారి ఇళ్ళకి వెళ్తారు. వెళ్ళి ఈ ఫిబ్రవరి 25 ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. మరి ఇక్కడ ఏంటి, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత దీన్ని మీరు ఏం ఆశించి వచ్చారు, ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి, ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు, ఆయన ఊరు, ఆయన తల్లిదండ్రుల పేరు, జిల్లా,
ఆయన చదువు, ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు, వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు. ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు, ఆయన పక్కన వడ్డెంగుంట సుబ్బారావు గారు, ఆ తర్వాత స్వప్న గారు, తర్వాత ఏమన్నా యాలాద్రి గారు, ఎడమవైపున ఏమన్నా జల్లెడి శ్రీనివాసరావు గారు, డాక్టర్ సేవాకుమార్ గారు, సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ, అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు. ఈ అందరూ కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే. వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది. అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుందనేటువంటి ఆలోచనతో ఒకటి, అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం. గుడ్ మార్నింగ్. నా పేరు శశాంక్, మా నాన్నగారి పేరు పార్థసారథి, మాది నర్సరావుపేట. నేను ఫస్ట్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఎంఎస్ చేశాను కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మీద. దాని తర్వాత మా నాన్నగారి ధ్యేయం నా ధ్యేయం ఒకటే, ఐఏఎస్ కానీ లేదా ఐపీఎస్ కానీ ఇట్లాంటి హై స్టాండర్డ్ కోర్స్లోకి వెళ్ళాలి అని మేము ఎప్పుడూ అనుకున్నాము. సో అట్లా ముందు స్టార్టింగ్ పునాది ఏదన్నా ముందు స్టార్టింగ్ నుంచే రావాలి అని చెప్పి చాలా ఇన్స్టిట్యూట్స్ వెతకడం స్టార్ట్ చేశాము. కానీ నాకు ఎక్కడ పర్టికులర్గా అన్ని ఫెసిలిటీస్ ఉండి బాగుండేది ఎక్కడ కనబడలేదు. దాని తర్వాత ఈ కౌండెన్ ఐఏఎస్ అకాడమీకి వచ్చాను. ఫస్ట్ ఈ గ్రూప్ 2 అనేది నాకు ఒక బేస్ లాగా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ అయ్యాను. అంటే ఇన్ డెప్త్ సబ్జెక్ట్కి వెళ్ళకపోయినా పైపైన ముందు అసలు ఏంటి అనేది నేర్చుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న ఫెసిలిటీస్ కానీ, ఇక్కడ ఉండే మాకు వచ్చిన ఆ రూమ్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, వచ్చిన టీచర్స్ కానీ, వాళ్ళు చెప్పిన విధానం అన్నీ చూస్తే నాకు ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. గ్రూప్ 2కి కన్నా ఇది ఐఏఎస్ ఒక అకాడమీ లాగా గ్రూప్ 2కి సంబంధించి కాకుండా డైరెక్ట్గా ఇక ఐఏఎస్ సంబంధించినంత కోచింగ్ అయితే మాకు ఇచ్చారు. ఇప్పుడైతే చెప్పాలంటే మేము ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, లేదా మేము వాడుతున్న క్లాస్ రూమ్స్ కానీ, మేము వాడుతున్న డిజిటల్ బోర్డ్స్ కానీ, ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ గుంటూరు కానీ హైదరాబాద్లో కూడా ఇంకా బ్లాక్ బోర్డ్సే వాడుతున్నారు. కానీ మాకు అంత హై లెవెల్ టెక్నికల్ థింగ్స్ ఇచ్చిన సార్ గారికి చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు హనుమంతరావు, మాది పెదనందిపాడు గుంటూరు జిల్లా. మా నాన్నగారి పేరు ఎలమంద. నేను సాక్షి పేపర్లో యాడ్ చూసి వచ్చాను. నవంబర్ 27వ తారీఖున యొక్క ఇన్స్టిట్యూట్ ప్రారంభమని యాడ్ ఇవ్వటం వల్ల అలా చూసి వచ్చాను. ఆ రోజు నుంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే గ్రూప్ 2 ఖచ్చితంగా సాధించాలి అన్న ఉద్దేశంతో ప్రిపేర్ అవుతున్న టైంలో ఇది నాకు ఎట్లా దొరికిందంటే అవకాశం, ఆలోచన అయితే ఉంది, దానికి సంబంధించిన విధానం అనేది నాకు కరెక్ట్గా విధానం అనేది తెలియలేదు. కానీ ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ పద్ధతి కానీ వచ్చిన సార్స్ కానీ అంతా ప్రొఫెషనల్గా ఉన్నారు. విడిగా చూసాము ఇన్స్టిట్యూట్లు వేరేవి, కానీ ఎక్కడ కూడా నాకైతే అంత సంతృప్తి కలిగించలేదు. ఇక్కడ ప్రొఫెషనల్గా ఏం చెప్పాలో అంతవరకే చెప్పారు, ఎక్స్ట్రాగా పోలేదు, అలాని అసలు చెప్పకుండానూ లేరు. ఒక ప్రత్యేకంగా స్పెషల్గా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చాలా ఖచ్చితంగా మాట్లాడారు. ప్రతి సబ్జెక్టు కూడా మాకు ఇంట్రెస్ట్ కలిగించారనమాట. కొద్ది టైంలోనే చాలా స్పష్టంగా మాకు మా మనసుకి అంటే అర్థమయ్యే విధంగా అందించడం ఈ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత నేను నమ్ముతున్నాను. మళ్ళీ ఈ యొక్క ప్లేస్ వచ్చేసరికి మేము ఇన్స్టిట్యూట్లో ఉన్నట్టు లేదు, ఒక ఇంట్లో ఉన్నట్లు ఉంది. అది ఈ వాతావరణం కావచ్చు, తర్వాత ఈ భోజనాల విషయం కావచ్చు, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్య సిబ్బంది, అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉన్నారు. దీన్ని చూసి మేము కూడా ఇంకెంతో నేర్చుకున్నాం. ఎంతో నేర్చుకోవాలి అనిపించే విధంగా ఇక్కడున్న ముఖ్యమైన సార్లందరూ తగ్గించుకొని ప్రేమతో వాళ్ళ పిల్లలను చూసినట్టు ఇక్కడున్న అన్నాళ్ళు మమ్మల్ని అలా చూశారు. ఇంకోటి ఏంటంటే
ఇక్కడ ఎలాగైనా సరే ఎలాంటి వాళ్ళకైనా సరే పూర్తి సెక్యూరిటీ ఉంది. అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండొచ్చు, కానీ ఇక్కడికి వస్తే మాత్రం పూర్తి సెక్యూరిటీ, పిల్లలకి పూర్తి రక్షణ అనేది అన్ని విషయాలలో అది ఏ ఏ ఏ పూర్వకంగా సరే ఒక ఇంట్లో ఉన్నట్టుగా భావించినట్లుగా అనిపించింది అన్నమాట. కనుక ఈ అవకాశం ఇచ్చి ఇలా ఉండటానికి ఇలాగా ఈ క్లాసులు వింటామని నేను అనుకోలేదన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత చదువు ఆగిపోయి మళ్ళీ నేను చదువుకోవడానికి ఉద్యోగం సంపాదించడానికని ప్రయత్నించే టైంలో ఇది నాకు ఒక దేవుడిచ్చిన అవకాశమని నమ్ముచున్నాను. ఇలా అవకాశం కల్పించిన నారాయణ సార్కి నా హృదయపూర్వకంగా. నా పేరు మహేష్, నేను విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు గోవిందరావు. మేము ఒక రైతు కుటుంబానికి చెందినవాడిని. నేను బీటెక్ మెకానికల్ కంప్లీట్ చేశాను. ఆ టైంలో నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన 2 ఇయర్స్లో నేను మా పేరెంట్స్ ఇద్దరిని కోల్పోయాను. ఆ టైంలో నేను ఒక కంపెనీలో జాయిన్ అవుదాం అనుకున్నాను. ఆ టైంలో నేను ఈ యొక్క కౌండిన్య ఐఏఎస్ అకాడమీ గురించి ఒక పేపర్లో చదివాను. ఆ పేపర్లో చదివి కాల్ చేశాను. కాల్ చేసి ఫ్రెండ్స్తో విజయవాడ వచ్చినప్పుడు ఇక్కడికి విజిట్ చేశాను. ఆ టైంలో నేను సార్ కలిసినప్పుడు సార్ ఫోన్ చేసి ఇచ్చారు. సార్ నేను ఇలాగా నా బ్యాక్గ్రౌండ్ ఇది అని చెప్తే, ఏం పర్లేదమ్మా నువ్వు రా, నేను చూసుకుంటాను, నీకు అన్నీ నేను చూసుకుంటాను అని నాకు చాలా ధైర్యం ఇచ్చారు. తర్వాత వెళ్ళి క్లాస్కి అటెండ్ అయ్యాను. క్లాస్కి వచ్చిన తర్వాత చూశాను ఇక్కడ ఎలా ఉంటుంది అంటే నేను అనుకున్న దానికన్నా చాలా రెట్లు అద్భుతంగా ఉంది. దానివల్ల నేను నా తోటి విద్యార్థులు కూడా క్లాసెస్ కానీ ఒక ఫుడ్ ఫెసిలిటీ కానీ సార్ డైలీగా మాకు ఏ ఒకటి స్నాక్స్ కానీ ఏ ఒకటి తీసుకొచ్చేవారు. మాకు డైలీగా ఎలా సపోర్ట్ చేసినందుకు సార్ నేను పర్సనల్గా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. నా ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేశారు సార్ మీరు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నాకు యొక్క ధన్యవాదాలు. నా పేరు తుళ్ళూరు సురేష్. నేను కావలి మండలం నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు సేనయ్య, మా అమ్మ పేరు భారతి. అయితే నేను ప్రీవియస్గా ఎస్ఐ ఎగ్జామ్ రాశాను. కొద్దిగా మార్కుల్లోనే నాకు ఎస్ఐ పోవడం జరిగింది. అయితే ఏం చేయాలి నెక్స్ట్ అనే ఒక ఆలోచనలో ఉన్నాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, నాకు ఎక్కడ మైనస్ జరిగింది అని చూసుకుంటా ఉన్నాను. ఇంతలో మా ఊర్లో రిటైర్డ్ డిఎస్పి గారు తోటా ప్రభాకర్ గారు ఉన్నారు. ఆయన ద్వారా ఇక్కడ గుంటూరు జిల్లాలో కౌండిన్య సంస్థ ఐఏఎస్ సంస్థ ఉంది, అక్కడికి వెళ్ళండి, తక్కువ డబ్బుతో గ్రూప్ 2 కోచింగ్ అని అన్నారు. మామూలుగా ఎస్ఐ అంటేనే 25,000 అలా ఉంటుంది, కానీ తక్కువ డబ్బు అంటే 10,000తోనే గ్రూప్ 2 కోచింగ్ అనేలకే సరేలే ఏదో ఒకటి మేము ఫైనాన్షియల్గా కొంచెం తక్కువలో ఉన్నాం, సరే ఏదో ఒకటి ఉంటే అంటే చెప్పేవాళ్ళు ఎలా ఉన్నా కానీ అక్కడ నుండి చదువుకోవచ్చు, 10,000 ఉంది తక్కువలోనే కదా, అందులో గ్రూప్ 2 10,000కి. అంటే గ్రూప్ 2 10,000 కంటే అక్కడ వచ్చే వాళ్ళు ఎంత క్వాలిటీ ఉండదు, తక్కువలో కదా, సరే ఎలాగలా నెట్టుకొద్దాం, మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అంటే మనం చదువుకోవడానికి ఒక ప్లేస్ కావాలి అనే ఉద్దేశంతోనే వచ్చాను. ఇక్కడేదో బాగా చెప్తారు చేస్తారా అని అయితే మైండ్లో అయితే లేదు నాకు, ఎందుకంటే 10,000కి అంత క్యాలిబర్ చెప్పే వాళ్ళు తక్కువ. సో అదే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను. నాకు ఇక్కడ ఎక్కడ కూడా తెలియదు. ఇక్కడికి రాగానే అంటే మామూలుగా మేము ఇంతకుముందు కోచింగ్లో ఉన్నప్పుడు బయట రూముల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు, అంటే కింద పడుకోవడం, బాత్రూములు సరిగా ఉండడం లేకపోవడం, అలాగే చాలా ఇబ్బందులు పడ్డాం. నేను అదే మైండ్ సెట్తో ఇక్కడికి వచ్చాను, అలానే ఉంటుంది అనే మైండ్ సెట్తో ఇక్కడికి వచ్చి, కానీ ఇక్కడ అడుగు పెట్టంగానే ఇంత పెద్ద భవనాన్ని అంటే ఇంత పెద్ద ఆవరణాన్ని చూడంగానే ముందు ఓహో బాగానే ఉండేటట్టు ఉంది అనుకున్నా. తర్వాత ఈ ఎన్విరాన్మెంట్ చూడంగానే చదువుకోవడానికి కూడా బాగుంటుంది, సరే చెప్పేవాళ్ళు ఎలా ఉన్నా కానీ చదువుకోవడానికి ముందు బాగుంది అనే మైండ్లో నాకు ఫిక్స్ అయింది. చదువుకోవడానికి ముందు కుదురుతుంది అనే మైండ్లో వచ్చాను అడిగి. సరే అని
పైన హాస్టల్ చూడడానికి పైకి వెళ్తే అంత బెడ్లు. అబ్బో పర్లేదు బెడ్లు ఉన్నాయి, మనం కింద పడుకునే దానికన్నా బెడ్లు ఉన్నాయి, కొంచెం సుఖంగా ఉండొచ్చు అనే తీరులోనే ఉన్నాను. బాత్రూమ్లు చూడగానే ఇంకా నాకు ఎలా ఉందంటే అంటే ఇంతకుముందు మేము అలాంటి ఎక్స్పీరియన్స్ చూసాం కాబట్టి ఇలాంటి లగ్జరీ చూడంగానే నాకు ఒక నమ్మకం వచ్చింది. అంటే దేనికి ఇబ్బంది లేదు, చదువుకోవడానికి బాగుంది అనే ఒక నమ్మకం అయితే నాలో కలిగింది ఫస్ట్. అంటే నేను సరే ఎలా ఉన్నా కానీ చదవదాం అనుకుని వచ్చాను, కానీ ఇక్కడ బాగుంది అనే మైండ్ సెట్ నాలో ఫస్ట్ వచ్చింది. తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్తే కూర్చోన్న సార్ వచ్చాడు. సార్ వస్తే ఏదో ఎలక్ట్రికల్గా ఆన్ చేస్తున్నాడు. మామూలుగా అయితే నేను ఇంతవరకు తెలియదు నాకు ఎలక్ట్రికల్ అంటే ఒక బోర్డులో ఒక సిస్టంలో అంటే కంప్యూటర్ ద్వారా చెప్తారు రాస్తారు అని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇంతకుముందు బ్లాక్ బోర్డులే, అసలు ఇలా రాస్తారని కూడా తెలియదు. ఓ 10,000కి ఏంది ఇది, ఇలా 10,000 కోచింగ్కి ఇంత లగ్జరీగా చెప్తారా అనే ఇంకో మైండ్ సెట్ నాలో వచ్చింది. సరేలే ఇంకెన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా చూద్దాం ఎలా ఉంటుందో అని. కానీ ఒక్కో స్టాఫ్ ప్రతి ఒక్కరు ఐఏఎస్ లేదా గ్రూప్ 2 అంటే ఒక్కొక్కరికి చాలా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు అని నేను నిజంగా ఆశ్చర్యపోయా. వాళ్ళు చెప్పే తీరు కూడా ఎలా ఉందంటే నేను ఇంతకుముందు విన్న దానికన్నా ఒక 20 రెట్లు 30 రెట్లు ఎక్కువే ఉంది. అంటే హైలీ క్వాలిటీ ఎడ్యుకేషన్, చాలా క్వాలిటీగా ఉంది. ఇంతకుముందు అంటే మేము ఇంతకుముందు కాకినాడ వెళ్ళినప్పుడు మా చుట్టూ 500 మంది 600 మంది ఉండేవాళ్ళు. దాంట్లో కొంచెం క్లమ్జీగానే ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లిమిటెడ్ స్ట్రెంగ్త్తో అసలు చెప్పే విధానం, మైక్ విధానం కానీ లేదంటే బోర్డు మీద చూపించేది కానీ, ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆన్లైన్లో ఆ పిక్చర్ చూపించేది కానీ, చెప్పే విధానం కానీ నాకు చాలా ఇంప్రెస్ అయిపోయాను. నాకు చాలా బాగా నచ్చింది. సో నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ రోజు రెండో రోజు అయిపోగానే ఇక్కడ ఖచ్చితంగా చదువుకోవడానికి మాత్రం పర్ఫెక్ట్గా ఉంది, ఓకే అనుకున్నాను. ఇంక ఫుడ్ విషయానికి వస్తే ఏదైనా ఒక చిన్న పచ్చడిలో ఎగ్జాంపుల్ పచ్చడి తీసుకుంటే ఆ పచ్చడి కూడా నచ్చలేదంటే మార్పిచ్చి తెప్పించారా ఇక్కడ తప్పించే మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ నారాయణ గారు. ఏదైనా ఆయన ఉన్న స్థాయికి మా దగ్గరకు వచ్చి నాన్న ఎలా ఉంది, చిన్న ఎలా ఉంది చెప్పే విధానం. అంటే చాలామంది ఉంటారు మంచిగా చూసుకుంటారు, కానీ ఆయన స్థాయికి మా దగ్గర చెప్పే విధానం అనేది నేను అసలు ఎక్కడ చూడలేదు. ఇంకోటి ఇక్కడ దీనిలో ఉండే సభ్యులంతా ఎంతో పెద్దోళ్ళు, వాళ్ళు వచ్చి మాకు వడ్డిస్తుంటే అసలు ఆ మర్యాద అనేది నేను మాటల్లో నిజంగా చెప్పలేను. ఎందుకంటే నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఇది. అండ్ నా ఫైనాన్షియల్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ చాలా హెల్ప్ చేశారు. ఇక్కడ జస్ట్ ఎడ్యుకేషనే కాదండి, మెయిన్ ఎడ్యుకేషన్ కాదు అంటే మాలాంటి వాళ్ళని ముఖ్యంగా మాలాంటి వాళ్ళని పైకి తీసుకొచ్చే ఒక మంచి ఉద్దేశంతో నడుపుతున్న సంస్థ. ఈ సంస్థకి నిజంగా నేను చాలా కృతజ్ఞత అవుతాను. అయితే ఈ సంస్థ వల్ల నేను ఏదైనా లబ్ధి పొంది నేను ఏదైనా బాకీ పడితే ఖచ్చితంగా ఈ సంస్థ ఈ ఫ్యూచర్లో ఆ బాకీని ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను. మీలాగే దీంట్లో ఒక సభ్యుడిని కావాలనేది ఒక మంచి జాబ్ తెచ్చుకొని సభ్యుడిని అవుతాను ఖచ్చితంగా. అది మాత్రం నేను ఈ సంస్థకు బాకీ ఉన్నా ఖచ్చితంగా నా ఫ్యూచర్లో ఆ బాకీని అనేది తీర్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన కమిటీ మెంబర్లకి ముఖ్యంగా నారాయణ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు చంద్రిక, నేను ఇబ్రహీంపట్నం నుంచి వస్తున్నాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, జనరల్ మేనేజర్ HR AP జెంకోలో పనిచేస్తున్నారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో. ఇక్కడికి మా ఫాదర్ ద్వారానే తెలుసు నాకు, నారాయణ గారు ఎప్పటి నుంచో ఇలాంటి స్కాలర్షిప్స్ ఇవన్నీ ఇస్తున్నారని అంటూ ఉంటారు అప్పుడప్పుడు, ఎప్పుడైనా వెళ్దాము చూడాలి అని. ఇంకా ఈ పరంగాలో ఇది పెట్టారని తెలిసింది, దాని ద్వారా మేము ఇక్కడికి వచ్చాము. అసలు ముందు ఏం అనుకోలేదు ఇక్కడ రావాలి చేయాలి అని. బ్యాంక్ కోచింగ్ ఏమైనా తీస్తున్నాం అనుకున్నాను. ఈ లోపల ఇక్కడ ఉంది ఒకసారి చూద్దామంటే మా నాన్నగారు ఇంకొచ్చి చూసాం అనమాట. నాదంతా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, నాకు ఈ హిస్టరీ ఇవన్నీ ఐడియా లేదు. కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, మన ఇండియా హిస్టరీ ఏంటి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ తెలియకుండానే ఇన్నాళ్ళు ఏదో స్టడీస్ అలా అయిపోయినాయి.
ఇంకా తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట. ఇంకా ఫ్యాకల్టీ కానీ నెంబర్ 1 ఫ్యాకల్టీని తీసుకురావడం, నేను ఎంత మంచి కాలేజ్లో చదివినా కానీ ఇంత ఫ్యాకల్టీని ఎప్పుడు చూడలేదు. బాగా చెప్పడం కానీ మేము పే చేసే తక్కువైనా కానీ చాలా ఎక్కువ అమౌంట్ పెట్టే ఫ్యాకల్టీని తీసుకురావడం, మాకు ఎక్కడ తగ్గకుండా మంచి స్టడీ చెప్పడం, ఇవన్నీ చెప్పడం అనేది రేర్గా జరుగుతుంది. ఎక్కడైనా చూస్తే కమర్షియల్గానే ఉంటారు, ఇక్కడ కొంచెం సర్వీస్ మోడ్లో ఉండడం వల్ల మాకు చాలా బెనిఫిట్ జరిగింది మంచి మంచి ఫ్యాకల్టీ వలన. ఈ వాతావరణం కూడా చాలా బాగుంది. ఏంటి ఈ విలేజ్లో ఇంత మంచి బిల్డింగ్ కట్టారంటే నేనే షాక్ అయ్యాను. ఇంత దూరం ఎవరు వస్తారులే అని. మనకి హాస్టల్ కూడా అవైలబిలిటీ ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా రేర్గా జరుగుతాయి. మొత్తానికి మంచి ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారు ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా. చాలామందికి ఉపయోగం జరుగుతుంది. నేను ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి, ఈ ఇన్స్టిట్యూట్ని బాగా సపోర్ట్ చేయాలని మంచిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏం చదివావు, ఏం చేసావు? నేను బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చదివాను. దాని తర్వాత MBA చేశాను, HR ఫినాన్స్ స్పెషలైజేషన్. కొంతకాలం ఒక ICICI బ్యాంక్లో వర్క్ చేశాను. ఇంకా ప్రైవేట్ కొంచెం ప్రెజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా మనం గట్టిగా గవర్నమెంట్ ట్రై చేయాలని ఇంక ఇటు వచ్చాను. First of all, thank you for giving me this wonderful opportunity. My name is Ghaffur Sheikh. I am from Guntur. I completed my BTech in Narsopet Engineering College in Information Technology Specialization. ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, ఇట్లా కౌండిన్య IAS అకాడమీ ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి. నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది. ఎట్లా ఉంటుంది ఏంటి, నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు. సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి వచ్చానన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ, ఆ టెక్నికల్ ఫెసిలిటీస్, ఇంకా స్టాఫ్, ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ టువర్డ్స్ స్టూడెంట్స్. చాలా హెల్ప్ చేస్తారు, చాలా సపోర్టివ్గా ఉంటారు, ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్నే ఉంటారు. అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టువర్డ్స్ సబ్జెక్ట్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్. ఎన్నిసార్లు అయినా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లు అయినా చెప్తారు. సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థం అవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరూ పనిచేస్తున్నారనమాట. ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఈవి నారాయణ్ సార్ పర్సనల్గా అందరినీ ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంటారు. ఇఫ్ హీ ఫీల్ ఎనీ ఫాల్ట్ టువర్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ టువర్డ్స్ దెమ్. బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు. అండ్ ఫైనాన్షియల్లీ హీ ఈజ్ వెరీ సపోర్టివ్ టువర్డ్స్ స్టూడెంట్స్. ఐ రియల్లీ సార్ ఐ పర్సనలీ థ్యాంక్ యూ టు దిస్. అండ్ ఇక్కడ క్యాస్ట్, కులం, రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది చూపియరన్నమాట. ఆల్ ఆర్ ఫ్రెండ్లీ టువర్డ్స్ అస్. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు. సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ సార్. ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను. ఇఫ్ ఐ ఎమ్ గుడ్ పొజిషన్, బాగా ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే, ఇక్కడ మాట్లాడగలుగుతున్నానంటే దానికి నా తల్లిదండ్రుల సపోర్ట్, వాళ్ళు ఎలా పెంచారో, అండ్ నా గురువుల కృషి కూడా అంతే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురువులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ సురేఖ. ఐ కంప్లీటెడ్ D.Ed. ఆఫ్టర్ దట్ ఐ కంప్లీటెడ్ డిగ్రీ అండ్ నౌ ఐఎమ్ పర్సూయింగ్ MCA. సో నాకు గవర్నమెంట్ జాబ్ చేయడం అనేది చిన్నప్పటి నుంచి ఉన్న డ్రీమ్. స్పెషల్లీ నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఇష్టం. అందువల్లే నేను D.Ed జాయిన్ అయ్యాను. నాకు ప్రైమరీలో టీచ్ చేయడం అనేది చాలా ఇష్టమైన పని. ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్లో వచ్చాను. నా స్టడీస్ అంతా గవర్నమెంట్లో జరిగాయి. చిన్నప్పుడు మాకు టీచ్ చేసిన టీచర్స్ అనేది ఎలా టీచ్ చేశారని నాకు తెలుసు.
సో అక్కడ నేను ఏదైతే మిస్ అయ్యానో నేను నా నెక్స్ట్ జనరేషన్కి నేను అది అందించాలి అనే ఒక ఉద్దేశంతోనే నేను ప్రైమరీలో టీచ్ చేయాలి అనే ఒక ఎయిమ్ పెట్టుకున్నాను. అండ్ మా ఫాదర్ కూడా ఆల్రెడీ గ్రూప్స్ రాశారు, తనకి గ్రూప్ 2 జాబ్ వచ్చింది. కానీ వాళ్ళ పేరెంట్స్ కోసం అని చెప్పేసి తను దాని నుంచి క్విట్ అయిపోయారు. సో అందువలన అప్పటి నుంచి డాడీకి మమ్మీకి ఏంటంటే గ్రూప్ 2 అనేది కొంచెం బాగా ఇంట్రెస్ట్ అనమాట. నేను అక్కడ ఆ పొజిషన్లో ఉంటే వాళ్ళు చూడాలి అని చెప్పేసి. సో అందువల్లనే నేను ఇప్పుడు మళ్ళీ దట్టు నేను వెయిట్ చేశాను డిఎస్సి నోటిఫికేషన్ కోసం, బట్ అది లేదు. సో అందువలన ప్రజెంట్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే ఆల్రెడీ ఈ ట్రస్ట్ గురించి మాకు తెలుసు అండ్ కొంచెం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టచ్లో ఉన్నారు ఈ ట్రస్ట్తో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇప్పుడు గ్రూప్ 2 స్టార్ట్ అయింది ఎలా తెలుసు అంటే జ్యోతి అమ్మమ్మ అండ్ సుబ్బారావు తాతయ్య గారి వల్ల తెలుసు. నేను ఆల్రెడీ ఈ బ్యాచ్ గురించి కనుక్కుంటే ఒక 1 month టైం పడుతుందని చెప్పారు. ఈలోపు నేను విజయవాడలో జాయిన్ అయ్యాను ఆల్రెడీ ఇంకో కోచింగ్కి గ్రూప్ 2కి వేరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. కానీ నాకు అది అంత నచ్చలేదు. వెరీ కంజెస్టెడ్ అండ్ సిటీ కల్చర్ అండ్ కొంచెం చాలా ఇబ్బందిగా అనిపించేది. నేనైతే ఎప్పుడు బయట ఉండలేదు, అందువలనో మరి లేకపోతే ఎందువలన తెలియదు కానీ నాకైతే అది అంతగా ఎప్పుడూ నచ్చలేదు. తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యారు, ఇలా 4th స్టార్ట్ చేస్తున్నారు అనగానే నేను ఇది ఎన్విరాన్మెంట్, ఇక్కడున్న ఫెసిలిటీస్ అండ్ స్పెషల్లీ మన వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. అండ్ నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో అంతకు మించి చాలా చాలా ఉంది ఇక్కడ. లైక్ ఇది ఎలా ఉందంటే నాకు ఎన్విరాన్మెంట్, మనకి పూర్వం గురుకులాలు ఉంటాయి కదా ఆశ్రమాస్ ఎడ్యుకేషన్, అలా ఉందనమాట. నాకు అలానే అనిపిస్తుంది ఇక్కడ వచ్చాక. ఈ ఎన్విరాన్మెంట్ కానీ టీచర్స్ ఫెసిలిటీస్ కానీ, ఇప్పుడు టీచర్స్ మనకి టీచ్ చేసేది గురుకులాల్లో ఎలా ఉంటుంది, ఓన్లీ నీకు ఎడ్యుకేషన్ రావాలి, నువ్వు ఈ ఆక్యుపేషన్లోకి వెళ్ళేలాగా టీచ్ చేయరు అక్కడ. కానీ బయట అంతా నువ్వు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు గ్రూప్ 2లోనే వెళ్ళిపోవాలి అన్నట్లుగా ఆ ఓరియంటెడ్ ఉంటారు. గురుకులాల్లో ఎలా ఉంటుంది, మనకి ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో బాగుండాలి, అన్నిట్లో రాణించాలి, ప్రతిదీ మీకు తెలియాలి, మోరల్ వాల్యూస్ కానీ ఏదైనా అన్నట్లు ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఫ్యాకల్టీ మాకు సబ్జెక్ట్తో పాటు మోరల్ వాల్యూస్, మనం ఎలా ఉండాలి, ఇదొక్కటేనా లైఫ్కి, ఇది కాకపోతే ఇంకోటి ఏ వృత్తిలో అయినా రాణించడానికి ఎలా ఉండాలి అనేది టీచ్ చేస్తున్నారు. అండ్ స్పెషల్లీ ఇక్కడికి వచ్చిన నేనైతే హిస్టరీ చాలా అంటే చాలా తెలుసుకున్నాను. నాకు ఇన్ని విషయాలు తెలియవా, మన గురించి మన పూర్వీకుల గురించి ఇన్ని విషయాలు తెలియవా అనేది హిస్టరీ క్లాస్లో నేను చాలా ఎక్కువ తెలుసుకున్నాను. అలాగే మనకి ఇక్కడ డిజిటల్ బోర్డ్ అవైలబిలిటీ ఉంది మన ఇన్స్టిట్యూట్లో. ఏదైనా విన్నదానికంటే చూసింది చాలా బాగా గుర్తుంటుందంట. అలాగే ఇక్కడ మాకు ఈ ప్రజెంటేషన్ వల్ల మేము నేర్చుకునేదంతా చాలా ఎక్కువగా రికాల్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఫెసిలిటీస్ వచ్చేసి మాకు హాస్టల్ ఫెసిలిటీ, నేనైతే అనుకోలేదు బిఫోర్ మ్యారేజ్ నేను ఒక హౌస్ని లీడ్ చేస్తాను అని. ఇప్పుడు నా ఇల్లులో ఉంది ఇప్పుడు ఆ హాస్టల్. నాకు నేను ముందుగా మ్యారేజ్ ముందే ఒక హాస్టల్ని నా హౌస్ని లీడ్ చేసుకుంటున్నట్లుంది, అంత ఫెసిలిటీగా ఉంది మాకు ఇచ్చిన హాస్టల్ అవైలబిలిటీ అనేది. ఇక్కడ కూడా బాయ్స్కున్న హాస్టల్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ప్రతిదీ నారాయణ సార్ గారు ప్రతిరోజు ఈవినింగ్ కాల్ చేసి మీకు ఫుడ్ బాగా వస్తుందా, టైంకి వస్తుందా, లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈవెన్ హెల్త్ పరంగా కూడా ఏ హెల్త్ ప్రాబ్లం ఉందన్నా కూడా సరే ప్రతి ఒక్కరిని అడిగి వాళ్ళ ఇష్యూస్ ఏమన్నా ఉంటే వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం, వాళ్ళని చూసుకోవడం, ప్రతి ఒక్క మనిషి మీద కేర్ చూపించేవాళ్ళు, ప్రతి ఒక్కరి మీద వాళ్ళు వీళ్ళు తన అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూసేవాళ్ళు. సో సార్ అలాగే ఎక్కడ మనకి స్నాక్స్ ఎవరు ఇస్తారు, మనం కొనుక్కుంటాం, లేకపోతే ఎవరన్నా మన పేరెంట్స్ వాళ్ళే ఇస్తారు. కానీ ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ ఫౌండర్ నారాయణ సార్ గారు ప్రతిరోజు, మళ్ళీ సార్ ఈ ఏజ్లో ఉండి కూడా ప్రతిరోజు హెల్త్ ఇబ్బంది పడి ఆయనకు కొంచెం ట్రబుల్ అవుతున్నా కానీ ఫుడ్ టైంకి తినకుండా కూడా మన కోసం డైలీ వచ్చి మాకు స్నాక్స్ ఇచ్చి ఫ్రూట్స్, మళ్ళీ హెల్తీ ఫుడ్, అది ఏదో పిచ్చి ఫుడ్ కాకుండా డైలీ హెల్తీ ఫుడ్ మాకు ఏదో ఒక ఫ్రూట్స్ ప్రొవైడ్ చేసి వెళ్తూ ఉంటారు. ప్రతి ఒక్క చిన్న విషయంలో కేర్ చేసుకుంటారు. అండ్ ఇన్స్టిట్యూషన్ గురించి ఒక విషయం చెప్పాలి ఏంటంటే, మనకి ఎక్కడ చూసినా
డెవలప్మెంట్ చేయడానికి వెనుకబడిన వాళ్ళని కొంచెం గ్రోత్ కోసము ప్రతి దగ్గర ఇన్స్టిట్యూషన్ అయితే ఉంటుంది. ఒక కోచింగ్ ఇవ్వడము, లేకపోతే కొన్ని చోట్ల వసతిని ఇవ్వడము అలా ఉంటుంది. కానీ నేను ఏపీ మొత్తం మీద ఇంతవరకు ఇలా డెవలప్మెంట్ కోసము హాస్టల్ అలాగే కోచింగ్ రెండు కంబైన్డ్గా ఏపీ స్టేట్ మొత్తం మీద నేను ఫస్ట్ టైం అంటాం ఈ గెస్సీ ప్రాజెక్ట్ అనేది. ఈ కౌండిన్యపురం మాత్రమే నేను విన్న ఫస్ట్ ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్న ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఇది థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ నారాయణ్ సార్. ఈ ట్రస్ట్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు. అండ్ మా బ్యాచ్లో ఉన్న మేము స్టార్ట్ అయింది 12 మెంబర్సే అండ్ అందరూ ఒక మంచి ఫ్యామిలీ లాగా మింగిల్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఎలా ఉన్నారంటే ప్రతి ఒక్కరు మేము ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తాం, సాధించిన తర్వాత ఈ ఇన్స్టిట్యూషన్కి మళ్ళీ మేము ఏదో ఒక విధంగా సహాయపడతాం అన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అండ్ వీ విల్ డూ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సార్ నా పేరు రవివర్మ. నేను బీటెక్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేశాను. మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు, మా మదర్ పేరు రాధా. తను ఏపీఎస్ఆర్టీసీలో కండక్టర్గా వర్క్ చేస్తుంది. మాకు ఈ ఇన్స్టిట్యూట్ గురించి ఒక వాట్సాప్ గ్రూప్ తెలియటం జరిగింది. మా మదర్కి అంత ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదు. మా మదరు మేము డిస్కస్ చేసాం మామూలుగా అసలు ఏంటి ప్రాసెస్, మాకు గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు లేరు. మామూలుగా డిస్కస్ చేసుకుని ఇక్కడే వేరే ఒక 2-3 ఇన్స్టిట్యూట్ చూసి సరిగ్గా ఇది బాగుంటుంది అని డిసైడ్ అయ్యి నాకేంటంటే నేను చిన్నప్పటి నుంచి ఐపీఎస్ అవ్వాలని కోరిక. కానీ ఆ ఐపీఎస్ అవ్వాలని కోరికని ఎవరికి చెప్పినా కానీ నన్ను వెనక్కి డ్రాగ్ చేయడానికే చూశారు తప్ప నువ్వు ట్రై చెయ్యి, నువ్వు సాధిస్తావని ఎవరు మా తల్లిదండ్రులు, మా ఇంట్లో వారు తప్ప బయట వారు ఎవరు నాకు ప్రోత్సహించలేదు. నాకు అది ఆ ప్రోత్సాహం లేకపోయేసరికి నేను ఒక స్టేజ్లో నేను కొంచెం భయపడ్డాను. అసలు నేను ఇది అర్థం చేసుకోగలనా, రాగలనా అని. నేను ఆ ఆలోచనతో ఫస్ట్ అసలు నేను చూద్దాము, అసలు ఆ ఫీల్డ్లోకి ఎగకోకుండా అలాగే తెలుస్తుందని చెప్పి ఈ గ్రూప్ 2ని నేను బేస్గా చేసుకుని ముందుకు సాగుదామని డిసైడ్ అయ్యి మా మదరు నేను డిసైడ్ అయ్యి జాయిన్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది మూడు విషయాలు బాగా అర్థమైంది ఈ ఇన్స్టిట్యూట్గా జాయిన్ అయిన తర్వాత. ఒకటి, మతము కులము భేదము లేకోకుండా అందరికీ సాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. రెండోది, ఎంత స్థాయిగా ఉన్నా కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకుండా అందరితో ఒకేలాగా ప్రవర్తించాలి. మూడోది, చదువు కన్నా ముందు ఆరోగ్యము, చుట్టూ ఉండే ప్రదేశాలు చాలా బాగుంటే కానీ మనం ముందు బాగా చదవగలుగుతామని ఈ 3 విషయాలు నేను బాగా నేర్చుకున్నాను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత. ఇవి చదువు నేర్చుకుంటే మనం జీవితంలో ఒక స్థాయిలో రాగలం. ఈ 3 విషయాలు నేర్చుకుంటే జీవితంలో ఎలా ఉన్నా కానీ మంచి జీవితాన్ని మనం ముందుకి సాగించగలమని చెప్పి నేను నేర్చుకున్నాను. ఈ ఇన్స్టిట్యూట్కి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఈ ఇన్స్టిట్యూట్ చూసిన తర్వాత అసలు ఎలా ఉండగలుగుతామని ఫస్ట్ నేను ఆలోచించాను. మా మదర్తో కూడా డిస్కస్ చేశాను. ఏంటి వచ్చాను కదా, స్టెప్ ముందుకు సాగిన తర్వాత మళ్ళీ వెనక్కి వేయటం ఎందుకని నేను డిసైడ్ అయ్యి దీంట్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన ఫస్ట్ రోజు మాకు జియోగ్రఫీ క్లాస్ జరుగుతుంది. ఆ సారు నాకు ఫస్ట్ ఎగంగానే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. ఏంటమ్మా ఎక్కడి నుంచి వచ్చామని అంతా డీటెయిల్డ్గా అడిగి నీకేమన్నా ఇది ఫస్ట్ టైం అయితే నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను చెప్తాను. మీకేమన్నా ఇబ్బంది ఉంటే మీకు ఫస్ట్ టైం కాబట్టి మీ గంట వారి కోసమే ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరిగిందని చెప్పి చాలా బాగా ఈ ఇన్స్టిట్యూట్ గురించి చెప్పారు. ఆ తర్వాత చాలా క్లాసెస్ జరిగినాయి. ఏంటంటే ఎక్కడైనా సరే సార్లు వస్తారు, సబ్జెక్ట్ చెప్తారు, సబ్జెక్టు మనకు కావాల్సిన సబ్జెక్ట్ చెప్పి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మన జీవితానికి కావాల్సినవి చాలా బాగా చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చే ప్రతి సారు అనేది ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్కడో ఒక స్థాయిలో ఏదో ఒక విధంగా వెనక్కి మరి ఇక్కడికి రావడం జరిగింది. అలాంటి వాళ్ళు ఏంటంటే మనకి ఒక గైడెన్స్ ఇవ్వగలుగుతారు. సక్సెస్ అయిన వాళ్ళు ఏంటంటే మనకి ఇన్స్పిరేషన్గా మిగిలిపోతారు. కానీ ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే మనకు గైడెన్స్ ఇస్తారు. మన పక్కనే ఉండి ఇలా చేస్తే నేను ఇది చేసి ఇలా ఫెయిల్ అయ్యాను, నువ్వు ఇది చేస్తే నువ్వు ఇలా సక్సెస్ అవుతావు అని ఇలా గైడెన్స్ ఇస్తారు. ఆ గైడెన్స్ ఇక్కడ నాకు చాలా బాగా దొరికింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ అనుకున్నాను కదా అసలు నేను ఇది రాగలను అని. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను ఇది ఖచ్చితంగా రాగలను, నేను ఐపీఎస్ని నా గోల్ని రీచ్ అవ్వగలను అన్న నాకు ఈ ధైర్యాన్ని ఇచ్చిన ఇన్స్టిట్యూట్కి, ఇక్కడున్న సార్కి, ఇక్కడున్న నారాయణ సార్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్క కమిటీ మెంబర్ ఏంటంటే
ఒకరోజు నారాయణ సార్ వస్తారు, ఇంకో వస్తారు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వచ్చి ఏంటమ్మా ఎలా జరుగుతుంది, క్లాసులు అన్నీ మీకు అర్థం అవుతున్నాయా, ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యి ఫుడ్ ఎలా ఉంది, అసలు ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని వాళ్ళు మాతో మాట్లాడిన తీరు నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉండి కొంతమంది కొంచెం సాధించినా కానీ ఎంతో సాధించామని గొప్పకి పోతుంటారు. కానీ ఇక్కడ ఎంతో అదేంటి లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి అలా అడగటం నాకు చాలా కొత్తగాను చాలా గొప్పగా అనిపించింది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నేను నేర్చుకున్న అన్నిటికీ నేను చాలా రుణపడి ఉంటాను. నేను ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉన్నాను. నేను ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా కానీ నేను ఈ ఇన్స్టిట్యూట్లో ఒక మెంబర్గా కంటిన్యూ అవ్వకపోయినా నా స్థాయిలో నేను ప్రజలకు సహాయం చేస్తూ ఈ ఇన్స్టిట్యూట్కి కూడా నా వల్ల ఏమన్నా సహాయం కుదిరితే నేను ఈ ఇన్స్టిట్యూట్కి చేస్తూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో విషయం నేను నేర్చుకున్నానంటే ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఒకటి ఉంది. ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అంటే ఒక 100 మెంబర్కి ఒక 100 నుంచి 200 మందికి మాత్రమే సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం, మామూలుగా స్కాలర్షిప్ కూడా. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఒక ఏదో మహోత్సవం లాగా ఒక 400 మంది నుంచి 600 మంది దాకా గ్యాదర్ చేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని తెలుసుకుని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఏ ఎడ్యుకేషన్ చదువుతున్నారు ఏంటి, వాళ్ళకి ఏది కుల మత భేదం లేకోకుండా అందరికీ స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి వాళ్ళని ముందుకు సాగించడం కోసం ఈ ఇన్స్టిట్యూట్ ఈ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ముందుకు సాగుతుంది. అది చూసిన తర్వాత నాకైతే నేను ఇంకా నేర్చుకోవాల్సింది నా జీవితంలో నేను సక్సెస్ అవ్వడానికి చాలా ఉంది, ఇంకా ముందుకు సాగాల్సింది నేర్చుకుంటూ సాగాలి అని నేను చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఏం చదువుకున్నాను? బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశాను. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు భూపతి, మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు గారు, మా అమ్మ పేరు బాల త్రిపుర సుందరి. నేను ఏలూరు నుండి వచ్చానండి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీటెక్ అవ్వగానే కంప్యూటర్ సైన్స్ కోచింగ్కి వెళ్దాం అనుకున్నాను హైదరాబాద్. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి అసలు నాకు ఏమాత్రం ఐడియా లేదండి. ఫస్ట్ అయితే ఈ ఇన్స్టిట్యూషన్ గురించి మా నాన్నగారు ఎక్కువ కౌండిన్య గ్రూప్స్లో యాక్టివ్గా ఉండేవాళ్ళు. ఆ గ్రూప్స్లో వచ్చిన అడ్వర్టైజ్మెంట్ వల్ల చూడడం ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ నాకు అసలు బేసిక్స్ కూడా తెలియదండి గ్రూప్ ఎగ్జామ్స్ గురించి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు సర్వే అవ్వగలనా, అసలు మనకి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదని చెప్పేసి అనుకుంటే ఇక్కడికి వచ్చాక అర్థమైందండి. క్లాస్ రూమ్స్లో వచ్చేసరికి డిజిటల్ బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డ్స్ వల్ల యూజ్ ఏంటండి అంటే ఇప్పుడు మనకి చెప్పిన కాన్సెప్ట్స్ వెంటనే పిక్చరైజేషన్ వల్ల మనకి వెంటనే గుర్తుండిపోద్ది, అలాగా అదొక బెనిఫిట్. ఇంకోటి వచ్చేసరికి అండి ఇక్కడ రూమ్స్ అనేవి చాలా బాగున్నాయండి, ఫెసిలిటీస్ కానీ వాష్రూమ్స్ కానీ మొత్తం నీట్గా ఉన్నాయి. ఫుడ్ కూడా మొత్తం నెంబర్ 1 క్వాలిటీతో ఉంటుందండి. ఇంకోటి సార్ వచ్చేసరికి మాకు మొత్తం కేర్ తీసుకున్న వాళ్ళండి. ప్రతిదీ ఫోన్ చేసేవాళ్ళు, ఫుడ్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉందని చెప్పేసి. ఇంకోటి ఫ్యాకల్టీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండి. మనకి మొత్తం బేసిక్స్ నుండి నేర్పిస్తారు. మీరు ఏ స్ట్రీమ్లో చదువుకున్నా లైక్ బీటెక్ కానీ డిగ్రీ కానీ నేర్చుకున్నా కానీ బేసిక్స్ నుంచి నేర్పిస్తారు. ఇంకోటి ఇది గ్రూప్ 2 అనేది మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలన్నా బేస్ కింద మారుతుందండి. మీరు ఇప్పుడు ఇది నేర్చుకొని వెళ్తే తర్వాత ఫ్యూచర్లో మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కానీ ఈ నాలెడ్జ్ అనేది ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఈ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకోటి ఏ ఆస్పిరెంట్కైనా కావాల్సింది ఫోకస్. ఆ ఫోకస్ కావాలంటే మనకి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి. అలాంటి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నది ఈ బిల్డింగ్ అండి, మా ఇన్స్టిట్యూషన్. చాలా ప్రశాంతమైన వాతావరణం, జనాలకు దూరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాంటి వాతావరణాన్ని అందించిన సార్కి థ్యాంక్ యూ సార్. మా గురించి బాగా కేర్ తీసుకున్నారండి. ప్రతి విషయంలో ప్రతిరోజు కాల్ చేసి మొత్తం ఫుడ్ దగ్గర నుంచి మొత్తం కనుక్కుంటారు సార్. ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఇచ్చిన నారాయణ సార్కి థ్యాంక్ యూ సార్. శ్రీ గురుభ్యో నమః, సభాయ నమః. వచ్చిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, నా తల్లిదండ్రుల పేర్లు చిట్టిబొమ్మల రమేష్ బాబు. ఆయన వైద్య రంగంలో సబ్ యూనిట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మా అమ్మగారు ఉమామహేశ్వరి. ఆవిడ టీచర్గా పనిచేసి వాంటెడ్గానే ఇంట్లో ఉందామని చెప్పేసి తన ఉద్యోగాన్ని వదులుకొని ఇంట్లోనే ఉంటున్నారు. మా అక్క హారిక వీరనాగలక్ష్మి. తను హార్టికల్చర్ బీఎస్సీ చేసి పొన్నూరు మండల్ తెనాలి మండలం హెచ్ఆర్గా కూడా జాబ్ చేసి ఇప్పుడు హౌస్ వైఫ్గా ఏలూరులో ఉంటున్నారు. నా పేరు చిట్టిబొమ్మల శివసాయినాగ్. నేను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ జువాలజీ చేసి ఇక్కడికి వచ్చాను. ఎంఎస్సీ జువాలజీ చేస్తున్న సమయంలో నాకు సిఎస్ఐఆర్ నెట్ పిహెచ్డి రీసెర్చ్కి సంబంధించిన వాటి మీదే ఇంట్రెస్ట్ ఉండేది. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే కూడా వాటి మీదే ఉండేవాడిని. ఇక్కడికి వచ్చే ముందు వరకు కూడా నేను వాటికి సంబంధించిన సైన్స్ రిలేటెడ్గా ఉండే విద్యా వ్యవస్థలోనే ఆ రీసెర్చ్ సెంటర్స్లోనూ లేదా పిహెచ్డికి సంబంధించిన వాటి మీద వెళ్దామనే ఉద్దేశం ఉండేది. కానీ ఇక్కడ నేను
ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి మా ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్నారని చెప్పేసి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోనే ఇలా ఆర్ట్స్కి సంబంధించిన ఉన్న స్నేహితుల ద్వారా ఇక్కడ కౌండిన్య ఐఏఎస్ అకాడమీ అనేది ఒకటి ఉంది అని తెలుసుకోవడం ద్వారా దాని తర్వాత జిల్లెడ శ్రీనివాసరావు గారు మా నాన్నగారికి ఎంతో దగ్గర వారు అవడం వల్ల వారి ద్వారా తెలుసుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ యొక్క ప్రాంగణాన్ని చూసి నేను ఎంతో చాలా కొత్తగా అనిపించింది. నేను నా ఇంటర్మీడియట్లో అదేవిధంగా ఎంఎస్సీలో కూడా హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంచెం ఎంతో వ్యత్యాసంగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ అనేది పిల్లలకి ఎలాంటి కాలుష్య రహితంగా కానీ డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధానంగా కానీ చదువుకోవడానికి ఎంతో సహకరించేదిగా ఉంటుంది. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నారాయణరావు సార్ కలిసే వరకు కూడా ఒకలాగా ఉండేది. సార్ కలిసిన తర్వాత ఆయన మాకు చెప్పే విధానం కానీ మీరు ఏ విధంగా చదువుకోవాలనుకున్నా కానీ దానికి మేము సహకరిస్తాము, కేవలం మాకు కావాల్సిందల్లా మీ యొక్క ఉన్నతి మాత్రమే అని చెప్పి చాలా ప్రోత్సహించారు. మేమందరం చెల్లించే ఫీజు మొత్తంలో కూడా సరిగ్గా ₹1,00,000 కూడా రావు. కానీ మాకు ఉపాధ్యాయులుగా వచ్చినటువంటి టీచర్స్కి వీళ్ళు చెల్లించేటువంటి పైకమే మొత్తం 12 లక్షల పైన ఉంటుంది. కేవలం 12 మంది మీద ఒక 12 లక్షలు పెట్టడం అనేది కేవలం అది ఉపాధ్యాయులకు వరకే వాళ్ళకి అలా ఫీజు చెల్లించి మళ్ళీ వసతికి భోజనానికి కూడా ఇంకా అదనంగా పెట్టుకుని అలా చేయడం అనేది నిజంగా సాహసమని చెప్పాలి. ఈవి నారాయణరావు గారు ఏమాత్రము ప్రతిఫలాపేక్ష లేకుండా కేవలం మన తరపున పిల్లలు కొంచెం వృద్ధిలోకి వచ్చి వారి ద్వారా ఈ యొక్క సంస్థ వృద్ధిలోకి వచ్చి ఇంకా కొంచెం పురోగమించాలనే ఉద్దేశమే తప్ప ప్రతిఫలాపేక్ష లేకుండా చూస్తారు. ఇక్కడ డిజిటల్ క్లాసెస్కి కానీ వసతికి కానీ హాస్టల్లో కానీ ఇక్కడ ఖర్చు అయ్యే కరెంట్కి దీనికి చాలా మొత్తం సరిపోతుంది. అయినా వారు దాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మీరు చదువుకోవడమే కావాలి మాకు, మీరు కనీసం క్వాలిఫై అయిన తర్వాత వచ్చే వాళ్ళకి మీరు చాలా ఏదో ఒక రోల్ మోడల్గా నిలుస్తారు, తర్వాత ఈ విధంగా ఈ యొక్క సంస్థను మనం ముందుకు తీసుకువెళ్ళచ్చు అనే ఉద్దేశంతో ఉన్నవారు. ఈ వయసుకి వారి వయసుకు మించిన చేస్తుందంటే నిజంగా సాహసమని చెప్పాలి. భగవంతుడు కూడా నిజంగా వారికి ఇంతకన్నా ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ఎంతోమందిని ఆదరించేలాగా అనుగ్రహించాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన తర్వాత నేను కూడా చాలా నేర్చుకున్నాను. అసలైతే సైన్స్ రంగంలోనే నాకు నాలెడ్జ్ ఉండేది. ఈ యొక్క ఆర్ట్స్కి సంబంధించిన విద్యా వ్యవస్థలో నాకు ఏమాత్రం కూడా కొంచెం కూడా తెలిసింది ఏదీ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వ్యక్తిగతంగా బాగా దగ్గరగా అనిపించిన అందరూ ఉపాధ్యాయులు బాగా చెప్పినప్పటికీ నాకు వ్యక్తిగతంగా దగ్గర అనిపించింది మాత్రం కోటేశ్వరరావు సార్ గారు. వారు చెప్పే విధానానికి నాకు క్లాస్లోనే మళ్ళీ తర్వాత పుస్తకం పట్టుకోకుండా వచ్చేలాగా అనిపించేది. వారిని ఇమిటేట్ చేసినా కానీ ఆయన ఇంకా ఇమిటేట్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేసే టైపే కానీ ఏమాత్రం కొంచెం కూడా కోపం పడేవారు కాదు. ఆ తర్వాత సందీప్ సార్ గారు హిస్టరీకి సంబంధించిన సార్. ఆ సార్ వచ్చినప్పటి నుంచి మీరు ప్రజెంట్ విద్యా వ్యవస్థ గురించి చెప్తూ అవుట్ ఆఫ్ ది సబ్జెక్ట్కి అవుట్ ఆఫ్ చెప్పి ఎంతో చాలా చక్కగా చెప్తూ అసలు నా స్టూడెంట్స్ అయినా కానీ ఇట్లా నిజంగా స్టూడెంట్స్ లాగా ఉండాలి, లిటరేట్స్ లాగా కాకుండా దే హ్యావ్ టు బీట్ లైక్ ఎడ్యుకేటర్స్ అని చెప్తూ ఎంతో ప్రోత్సహించి అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కంప్లీట్ చేసి వెళ్ళిపోవచ్చు. అయినా కూడా టైం తీసుకుని ఇంకా డేస్ తీసుకుంటూ చాలా విద్యా వ్యవస్థకి సంబంధించి మన దేశానికి సంబంధించి ఫైనాన్షియల్ ఎకానమీకి సంబంధించి చాలా చెప్పారు. వారి సబ్జెక్ట్కి సంబంధించిన లెసన్స్లో నేను చాలా నేర్చుకున్నాను. అండ్ ఈ యొక్క కౌండిన్య ఐఏఎస్ అకాడమీ గురించి మాత్రం ఇంకా మిగతా స్టూడెంట్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చెప్పడం ద్వారా కూడా తెలిసింది. వారందరి సహకారం మీద నేను ఇక్కడికి వచ్చాను. నారాయణరావు సార్ గారు కూడా చాలాసార్లు నాకు పర్సనల్గా నువ్వు చదువుకోవాలి, ఇలా రావాలి అని చెప్పి చాలా విషయాలు చెప్పడం జరిగింది. హాస్టల్కి వచ్చి పర్సనల్గా ప్రతి ఒక్క విద్యార్థిని దగ్గరికి తీసుకుని మీ ఇబ్బంది ఏంటి, మీ పరిస్థితులు ఏంటి, ఇంకేమైనా మార్చాలా అని చెప్పి అడిగేవారు. ఎక్కడ కూడా మీరు ఎంత ఫీజు కడితే అంత ఫీజుకి సంబంధించి మీరు అడ్జస్ట్ అయ్యి నేర్చుకున్నారా, ఉన్నారా, వెళ్ళిపోయారా అనేది చూసుకునేవారు. కానీ ఏదైనా మార్చమని కంప్లైంట్ ఇచ్చినా కానీ దాన్ని మళ్ళీ మార్చే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించలేదు. నేను చదువుకున్న హాస్టల్స్లో కూడా ఇప్పుడు శ్రీ చైతన్య, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో కూడా మేమైతే ఫుడ్కి సంబంధించి ర్యాలీస్ కూడా చేసాము బాగలేదని. కానీ ఇక్కడైతే మేము కూర బాగాలేదు అని చెప్పిన ఉదయానికి చెప్తే మధ్యాహ్నం భోజనానికి కర్రీస్ మార్చేస్తారు. అలా 3 సార్లు మేము చెప్పిన వెంటనే కూడా ఎందుకు మీరు అడ్జస్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి అనకుండా దానికి కర్రీస్ మార్చేసి మాకు వాటర్ ప్రాబ్లం ఎక్కడ లేదు. పైన మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఈ యొక్క భవనాన్ని కూడా చాలా బేస్మెంట్కి చాలా 1.5 అయిపోయిందనేది విన్నాను నేను. ఎర్త్క్వేక్కి సంబంధించి రెక్టర్ స్కేల్లో 9 పాయింట్స్ వరకు వచ్చినప్పటికీ కూడా తట్టుకోగలిగే శక్తి ఉండేలాగా ఈ భవనాన్ని నిర్మించారట. కేవలం మన విద్యార్థులు మన పిల్లలు అనుకుంటేనే తప్ప అలాంటి స్వభావం వస్తుంది.
కాబట్టి ఇంత చేసినటువంటి వీరికి ఏ విధంగా రుణం తీర్చుకోవాలని ప్రయత్నిస్తాను. నా వరకు నేను ఈ ఫీల్డ్కి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ ఖచ్చితంగా నా వరకు నేనైతే పోటీ ఇవ్వగలనని చెప్తాను గ్రూప్ 2కి సంబంధించి. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నారాయణరావు సార్ గారికి ధన్యవాదాలు. వెంకటేష్ విశారం, మాది నెల్లూరు డిస్టిక్, కావల్ మండలం, శ్రీపురం విలేజ్. మా నాన్న పేరు జాలరావు, ఫార్మర్. అమ్మ అంజలి. ఇక్కడ తెలుసుకున్నానంటే నేను ఫస్ట్ హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటా ఉన్నాను, అక్కడ సాఫ్ట్వేర్ సంబంధించి. అక్కడ అయిపోయింది, ఇంకొక 2 నెలలు అట్టుండడం వల్ల సార్ ఇక్కడ బాగుంది అన్నీ చెప్పాడు, తోట ప్రభాకర్ సార్, రిటైర్డ్ డిఎస్పీ. దాని ద్వారా తెలుసుకొని సార్ ఎమర్జెంట్కి పంపించేసాడు. ఇక్కడికి వచ్చిన చంద్రమౌళి సార్ రిసీవ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక్కడ హాస్టల్ అంతా బాగుంది. బయట చూసిన ప్రకారం అయితే ఇక్కడ ఇంకా అమీర్పేటలో ఉన్నప్పుడైతే అసలు బాగుండేది కాదు. అంతా హాస్టల్ కానీ అంతా చిన్న చిన్న రూమ్లు ఇరుగ్గా, ఫుడ్ కూడా అసలు సరిగా ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన వల్ల ఫుడ్ కానీ అంతా సార్ ప్రతిరోజు అడగటం కానీ ఎలా ఉంది, ప్రతి వాళ్ళని పక్కన పిలిచి కానీ రోజు వచ్చి సార్ అంటే ఫస్ట్ అద్దెంకి సిద్ధరావు సార్ వచ్చాడు, మోటివేషన్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని తీసుకొచ్చేది ప్రతిసారి మోటివేషన్ ఇవ్వటం కానీ అట్లా జరిగేది ప్రతిరోజు కూడా. ఆయన రూమ్స్ కానీ ప్రతి ఒక్కరు పెద్దగా ఉండడం, డిజిటల్ బోర్డు, ఫ్యాకల్టీ పరంగా వస్తే ప్రతి ఒక్కరు ఐఏఎస్ రేంజ్లో వెళ్ళి అక్కడికి వెళ్ళి చిన్న మిస్టేక్ వల్ల బయటకు వచ్చిన వాళ్ళే కానీ ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడ వాతావరణం చూసినా కూడా అంతా వాతావరణం కూల్గా బాగుంది అంతా. అందరికీ నమస్కారం. అవకాశం ఇచ్చిన డాక్టర్ ఈవి నారాయణ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు. విద్యార్థులు మాట్లాడిందంతా నేను ఇప్పుడు విన్నాను. ఇందులో రకరకాల మంది విశాఖపట్నం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గుంటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక మినీ ఆంధ్రప్రదేశ్ ఇంచుమించుగా ఇక్కడ మనకు కనబడుతుంది ఉన్న 10 విద్యార్థుల్లోనే. ఒక విద్యార్థి అవడానికి ఎంత నాలెడ్జ్ కలిగిన విద్యార్థి అయినా ఒక సరైన టీచర్, ఒక సరైన గురువు చేతిలో పడితేనే ఆ విద్యార్థి షైన్ అవ్వగలడు. ఎంత శ్యామశిల ఒక మూలన పడున్నా అది సరైన శిల్పి చేతిలో పడితేనే ఒక రామ్ లల్లా విగ్రహం అవుతుంది, ప్రపంచం మొత్తం చేత గుర్తింపు పొందబడగలుగుతుంది. అలా ఒక సంస్థను నడపాలి అంటే సంస్థలో ఒక విజనరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరైతే హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్లో ఉంటారో వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ విజన్తో కనుక ఉండి విద్యార్థులను మౌల్డ్ చేయగలిగితే భగవద్గీతలో చెప్పినట్టుగా యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః అన్నట్టు మీకు కృష్ణుడి స్థానంలో నారాయణ గారుండి మిమ్మల్ని ధనుర్ధారులైన అర్జునులుగా తయారు చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫీల్డ్లోకి పంపిస్తున్నారు. ఎలా అయితే అర్జునుడు చిన్నప్పుడు విలువిద్య నేర్చుకునేటప్పుడు నాకు పక్షి దాని తోక ఏమీ కనిపించట్లేదు, ఒక కనుగుడ్డు మాత్రమే కనబడుతోంది అన్నప్పుడు మిగతా పాండవులతో పోల్చినప్పుడు ఎలా అయితే కరెక్ట్గా గురి చూసి బాణాన్ని వేయగలిగారో అలా మీరు కూడా ఏదైతే గోల్ మీలో కొంతమంది గ్రూప్ 2, కొంతమంది డిఎస్సి, కొంతమంది సివిల్ సర్వీస్ ఏవైతే మీరు గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ని మీరు ఖచ్చితంగా విదౌట్ ఈవెన్ అన్ iota ఆఫ్ మినిమమ్ డౌట్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ దట్ యు ఆర్ ఆల్ గోయింగ్ టు గో ప్లేసెస్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ మార్క్. సంస్థకు సంబంధించిన సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎలా అయితే బరోడాని పరిపాలించే సాహు మహారాజ్ అనే ఆయన ఒక హెల్పింగ్ హ్యాండ్ అందిస్తే అంబేద్కర్ అనే ఆయన దాన్ని పట్టుకుని చరిత్ర సృష్టించగలిగారో అలా ఎంతోమంది సమాజం నుంచి వాళ్ళు తీసుకున్న దానికి మనం కూడా ఇంకొంది మందికి చేయూతను అందించాలనే ఉద్దేశంతో ముందుకొస్తే మరి మీలో కూడా ఫ్యూచర్లో ఎంతోమంది అంబేద్కర్లు రావచ్చు. ప్రపంచాన్ని ఒక సరైన దారిలో నడిపించడానికి మీకందరికీ అవకాశం వీళ్ళంతా కల్పించారు. దానికి గాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఈ మాటలన్నీ నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎవరెవరైతే మీకు ఫ్యాకల్టీ మెంబర్స్గా వచ్చారో అందరి తరఫున ఈ మాటలు నేను మీకు చెప్తున్నాను. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన నారాయణ సార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీ అందరి విద్యార్థుల్లోనే నేను గమనించింది ఒక కామ్రాడియరీ. సో అందరూ కలిసి ప్రయత్నం చేయాలి. ఏ వర్గం వాళ్ళమైనా ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే ఒకే విజన్ కోసం మీరంతా ప్రయత్నం చేస్తుండడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా మీరందరూ మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరతారు అని సార్ తరఫున, నా తరఫున, సభ్యులందరి తరఫున మీ అందరికీ వీఆర్ విషింగ్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది నా కళ. మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ, కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్, గౌడజన సేవా సమితిలో భాగస్వాముల అయినటువంటి వారందరి కళ.
ఈ కళ నెరవేర్చవలసింది. నాకేం బోల్డ్ అన్ని కళలు కంటాను, లేవగానే నాకు కళలు ఏం కనపడవు. బట్ నేను లేచిన తర్వాత ఆ కళల ఫలాలని చూడాల్సిందని మీ 12 మందిలోనే. ఎందుకంటే మీది ఫస్ట్ బ్యాచ్. ఐఏఎస్ ఐపీఎస్ఏ నాకు ఇంకేం. చాలామంది అనుకుంటారు ఐఏఎస్ ఐపీఎస్ వస్తే ఏమిటి లాభం ఏంటి? సమాజంలో వాళ్ళు గౌరవం పొందుతారు. ఆ గౌరవం ఈ ఇన్స్టిట్యూట్ కూడా వస్తుంది. ఆ దేశానికి, ఆ కులానికి కూడా కులమే వస్తుంది ఈ రోజుల్లో. మీరు మంచి ఉద్యోగస్తులైతే, బాగా విద్య నేర్చుకొని, ఒక్క కుటుంబంలో వెనక ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నా ఆ ఒక్కడు కనిష్టంగా టీచర్ అయినా, కనిష్టంగా కానిస్టేబుల్ అయినా, కనిష్టంగా చిన్న ఉద్యోగి అయినా సరే మారిపోతుంది. యాక్చువల్గా మా సభ్యులందరి లక్ష్యం కూడా అదే. ఇక్కడ దీని నుంచి లాభాలు పొందాలనేటువంటిది ఏ ఒక్క సభ్యుడికి లేదు. మా లాభమంతా ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి పిల్లలకు, లేకపోతే విద్యార్థులకు తగినంత స్థాయిలో ఫీజులు వసూలు చేసి వాళ్ళని ఆల్రెడీ మీరు విద్యార్థులే ఉద్యోగస్తులుగా చేస్తే సమాజం తీరుతెన్నులే మారిపోతుంది. మీరు చూస్తున్నారు ఈ రోజులు ఉన్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థని మార్చుకోవాలనంటే ఈ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా, ఏ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ సమాజం వాళ్ళు వాళ్ళకి సహాయం చేసినా సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది. అలాగే కానీ నా సమాజమే కాదు, సమాజం అందరూ, ఏ ఒక్కడు కూడాను వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టూ బంధువులతోటే అభివృద్ధి కాల కదా. ఇవాళ హనుమంతు లేకపోతే ఇక్కడే లేదు. కాబట్టి హనుమంతుకు కూడా మనం నమస్కారం చేయాలి. వాళ్ళ ఆవిడ బుజ్జమ్మ లేకపోతే ఏమీ లేదు, ఆమెకి నమస్కారం చేయాలి. అంతేగాని ఆ వివక్షత పోవాలనంటే లక్ష్యం విద్య ఒక్కటే. మరి విద్యార్థులు కూడాను విద్య బాగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వివక్షతకి వెళుతున్నారు కదా అంటే అది మారాలి అని అంటే కొంత టైం పడుతుంది. మీరందరూ హ్యూమనిస్టిక్ అప్రోచ్తో మానవతావాదులు కండి. ఎవరికైనా సహాయం చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్పనిసరిగా సహాయం చేయాలి. వాడు బయట వాళ్ళందరూ చేస్తున్నారు, ఇంటి వాళ్ళని వదిలిపెట్టుంటే కుదరదు కదా. ఇంటి వాళ్ళకి సహాయం చేయండి, బయట వాళ్ళకి సహాయం చేయండి. ఎక్కడ ఫస్ట్, ఎందుకంటే బాధ్యత కదా ఇది. మీ నాన్నగారి, మీ అమ్మా నాన్నలకి బాధ్యత మీ గురించి పట్టించుకోవడం, ఆ తర్వాత సమాజాన్ని గురించి పట్టించుకోవడం. ఆ లక్ష్యంలో మన కౌండిన్య ఐఏఎస్ అకాడమీ ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని, ఇప్పుడే కాదు అనేక భవిష్యత్ తరాలకి మీరు ఫస్ట్ బ్యాచ్ అవుతారు. ఈ తరాలని ఇంకా అనేక మందిని ఇక్కడ చేర్పించి, ఇక్కడ ఏ వస్తువులైతే మీరు తీసుకున్నారో అవే వస్తువులు ఇక్కడ ఉన్నాయని చెప్పుకుంటూ, ఇంకా వాళ్ళని మరింత ముబ్బడిగా ఎక్కడ చూసినా ఇక్కడ స్థలం చాలకూడదు. పిల్లలు వస్తే అరే ఏంటి ఇంకా కౌండిన్య ఐఏఎస్ అకాడమీలు ఇంకా కావాలంటే స్థాయిగా పైన ఇంకా 4 ఫ్లోర్లు ఉన్నాయి. 24,000 చదరపడుగులు దీనికి మనం కట్టగలం. ధనం లేక ఆగాం, అయినా పర్వాలేదు. ఇదిగో ఇంతవరకు ఉన్నటువంటి దాన్ని మనం సద్వినియోగపరుచుకుంటున్నాం. 1 or 2 yearsలో ఇది కళకళలాడుతూ ఉండాలి. ఇది కౌండిన్య విద్యా సరస్వతి, ఉద్యోగ సరస్వతి, విజ్ఞాన సరస్వతి. ఈ రాష్ట్రాల్లో, ఈ 2 రాష్ట్రాల్లో మనం అతి తక్కువ టైంలో మన ఎదురుగానే ఒక సరస్వతి ఆలయం, బుజ్జి ఆలయం కూడా మనం ఏర్పాటు చేసుకుందాం. ఎవరికైనా విద్య రావాలి అనంటే ఇక్కడే విద్యాభ్యాసం జరగాలి. ఎవరికైనా ఉద్యోగం రావాలనంటే ఇక్కడే ఆ ఉద్యోగానికి సంబంధించినటువంటి పూజ చేసుకొని వెళ్ళాలి. ఇది లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేరుతుందని నాకు గట్టి నమ్మకం. ఇది నేను ఒక్కడిని చేసేది కాదు, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులే కాకుండా ఇంకా రాలేని సభ్యులు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇవాళ నిజంగా మీరు ఒక్కొక్కరు అందరూ మీరు గ్రూప్ 2 కొట్టేస్తారు నాకు తెలుసు. అందరూ ఎంత చక్కగా మాట్లాడారు.
వచ్చినప్పుడు వారు పరిచయం అవటం జరిగింది. పరిచయం అయ్యి వారు చేసే విద్యా బోధనే కాకుండా వారు చేసే విద్యా అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా మన సామాజిక అభివృద్ధి కోసం మన శ్రేయస్సు కోసం వారు ఎంతో పోటపడటం జరిగింది. దాంట్లో నేను చాలా సంవత్సరాలు ఇక్కడున్న నా అదృష్టం కొద్ది దగ్గర 3 సంవత్సరాలు ఉన్నా యాజ్ అ స్పీకర్. వారు రెగ్యులర్గా నన్ను కలవటం, ఈ సమాజంలో ఉన్న ముఖ్యంగా ఈ నిరుద్యోగ యువత లేదా ఆర్థికంగా వెనకబడిన మన సమాజం నుంచి వచ్చిన యువతకి వారు చేసే సాయం చూసి నేను ఎంతో ఆశ్చర్యపోయాను. ఒకరోజు వారు నన్ను, ఆనాటి కలెక్టర్ నన్ను గెస్ట్గా పిలవటం జరిగింది అతిథిగా. ఈ యొక్క స్కాలర్షిప్ ప్రోగ్రాంలో అది ఒక అద్భుతమైన ప్రోగ్రామ్గా, నేను ఏదో స్మాల్ ప్రోగ్రామ్ అనుకున్నాను. కానీ ఆ రోజు కలెక్టర్ సురేష్ కుమార్ నేను చాలా ఆశ్చర్యపోయాను వీరు చేసిన ఆ యొక్క కార్యక్రమానికి. సో సమాజంలో స్వార్థం ఉంటుంది కానీ తనకు తాను అభివృద్ధి అవ్వాలని అనుకుంటాడు ఆర్థికంగా, సామాజికంగా. కానీ ఆర్థికంగా అభివృద్ధి అవటంతో పాటు తన చుట్టూ ఉన్న సమాజాన్ని, తనకు సంబంధించిన మనుషుల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటి తక్కువ మంది ఉన్న విద్యావేత్తల్లో, విద్యాధికుల్లో మన నారాయణ గారు చాలా ముఖ్యులు. మేము చదువుకున్న అదృష్టం కొద్ది ఉన్నంతలో కొంత ఆర్థికంగా ముందున్న కుటుంబంలో పుట్టడం వల్ల మేము ఈనాడు ఈ స్టేజ్కి వచ్చాం. కానీ మన యొక్క సమాజం, మన కులం అనండి, మన సమాజం అనండి, ముఖ్యంగా ఆర్థికంగా ఎంతో వెనకబడి ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంతోమంది పొలిటీషియన్స్ వస్తున్నారు, ఎంతోమంది అధికారులు వస్తున్నారు. ఆ స్టేజ్ రావడానికి కులాన్ని ఉపయోగించుకుంటున్నారు. వచ్చిన తర్వాత కులాన్ని మర్చిపోతున్నారు. నారాయణ గారి ఈ యొక్క కార్యక్రమం ఇంకా ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళి ఈ అకాడమీ మంచి మంచి విద్యార్థులకి మంచి మంచి విద్యా బోధనలు చేసి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అవ్వాలని కోరుకుంటూ వారికి దేవుడు అన్ని విధాలా సహకరించాలని, వారికి అన్ని విధాల శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. पर्वत वो सबसे ऊंचा